హలో అండి, అందరికీ నమస్కారం. నేను రథసప్తమి పూజ అనేది చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా దేవుడి దగ్గర పెట్టడం కోసం చలివిడి అనేది చేసుకుంటున్నానండి. వరిపిండిలో కొద్దిగా బెల్లం వేసుకుని, కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా గట్టిగా ఉండేలాగా చలివిడి అనేది చేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువైతే కనుక మనకు పలచగా అయిపోతుంది. అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ముద్ద అనేది బాగా వచ్చేలాగా చలివిడి అనేది చేసుకోండి. తర్వాత ఒక పీటను కడిగి పసుపు రాసి బొట్లు అనేవి పెట్టుకున్నానండి. తర్వాత వరిపిండితో ముగ్గులు అనేవి వేసుకున్నాను. ఇప్పుడు పూజ దగ్గరికి కావలసిన పువ్వుల్ని, అలాగే మనకి చెరుకు ముక్క కావాలి కదండి, చెరుకు ముక్క, అలాగే చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడుకాయలు, రేగిపళ్ళు, పాలు పొంగించినప్పుడు వేసుకోవడానికి బియ్యం, అలాగే అరటిపళ్ళు, పోక చెక్కలు, తమలపాకులు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. సూర్యకిరణాలు అనేవి అరుగు మీద పడతాయండి, అందుకని నేను వీధిలోనే అరుగు మీద పూజ అనేది చేసుకుంటాను. వాకిలి తుడుచుకుని పసుపు నీళ్ళు చల్లుకుని ముగ్గులు అనేవి వేసుకున్నానండి. తర్వాత ఆవు పిడకలు అనేవి పెట్టుకుంటున్నాను. ఈ పిడకల మీద నేను పాలు అనేవి పొంగిస్తానండి. మధ్యలో పిడకలు పెట్టుకుని చుట్టూరు డొక్కలు అనేవి పెట్టుకున్నాను. పూజ స్టార్ట్ అవ్వకముందే ఇలా మనం రెడీ చేసి పెట్టుకుని పాలు అనేవి పెట్టుకున్నామంటే పాలు మరిగే లోపల అక్కడ పూజ అనేది మొదలు పెట్టచ్చండి. అందుకని నేను ఇలా ముందుగానే పాలు అనేవి పొంగించుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత హారతి కర్పూరంతో ఇది వెలిగించుకున్నానండి. వెలిగించుకున్న తర్వాత ఆవు పాలను వేసుకుని గిన్నెలో పాలు అనేవి కూడా పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు మా అత్తయ్య గారు అప్పటి నుంచి కూడా ఈ గిన్నెలోనే పాలు అనేవి పొంగిస్తున్నాను. అందుకే ఇప్పటికి కూడా ఆ గిన్నెలోనే పొంగిస్తున్నాను. ఇలా పాలు పెట్టి వెళ్ళిన తర్వాత నేను పూజకు కావలసినవన్నీ సర్దుకున్నానండి. ఈ లోపలనే పాలు అనేవి పొంగొచ్చాయి. ఇప్పుడు 3 సార్లు బియ్యం అనేది వేసుకుంటున్నానండి. ఇలా 3 సార్లు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి చెరుకు ముక్కతో కలుపుకోవాలండి. మనం గరిటె పెట్టి కలపకూడదు కదా, అందుకని చెరుకు ముక్కతోటే కలుపుకుంటానండి. ఇలా చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ కూడా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చెరుకు ముక్కతో కలుపుకుంటున్నానండి. ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపలనే నేను పూజ దగ్గరికి కావాల్సినవన్నీ సర్దుకుని పూజ అనేది మొదలు పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి అరుగు మీద ఇలా పీట పెట్టుకుని పీట మీద ఎర్రటి క్లాత్ వేసుకొని నేను పూజ అనేది చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడికి సూర్యకిరణాలు అనేవి పడతాయండి, అందుకని నేను అరుగు మీద పూజ అనేది చేసుకుంటున్నాను. ఈ రథసప్తమి పూజ చేసుకునేటప్పుడు మనం ఆవు నెయ్యినే వేసుకోవాలండి, అందుకని ఆవు నెయ్యి వేసుకుని పూజ అనేది చేసుకుంటున్నాను. అలాగే అరటిపళ్ళు, చలివిడి, వడపప్పు, పానకం అనేది ముఖ్యంగా కావాలండి. చిక్కుడు కాయలు, ఆకులు, పువ్వులు కావాలి. చిక్కుడుకాయలతో రథం అనేది కడతామండి. అలాగే చిక్కుడు ఆకుల్లో పరమాన్నం ప్రసాదం అనేది పెడతాము. అలాగే చిక్కుడు పువ్వులతో సూర్యభగవానుడికి పూజ అనేది చేస్తాం కాబట్టి చిక్కుడు ఆకులు, పువ్వులు, కాయలు అనేవి కావాలి. అలాగే రేగిపళ్ళను కూడా ప్రసాదంగా పెడతామండి. మాకైతే ఇలా చేస్తామండి, ఒక్కొక్క సైడ్ ఒకలా ఉంటుంది కదా. అలాగే చెరుకు ముక్కలను కూడా ప్రసాదంగా పెట్టానండి. అలాగే సూర్యభగవానుడికి ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే మంచిది కాబట్టి నేను ఎక్కువగా ఎర్రటి పువ్వులతోనే పూజ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం పరమాన్నం అనేది పెట్టుకున్నాం కదా, అది ఉడికిందండి. ఇప్పుడు తగినంత బెల్లాన్ని వేసుకుని కలుపుకుంటున్నాను. నిప్పులు వేడికి పాలన్నీ మరిగిపోయాయండి, అందుకనే చిక్కగా అయిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకుంటే కొంచెం పలచగా అవుతుంది. ఇప్పుడు సూర్యభగవానుడికి తాంబూలం అనేది పెడుతున్నానండి. అలాగే నేను సూర్యాష్టోత్రం ఉంటుంది కదా, సూర్యాష్టోత్రం చదువుకుంటూ పువ్వులతో పూజ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు చిక్కుడు పువ్వులతో కూడా పూజ అనేది చేసుకున్నానండి. అలాగే మనం ఏ పూజ చేసుకున్నా కూడా విఘ్నేశ్వరుడి పూజ అనేది చేస్తాం కాబట్టి విఘ్నేశ్వరుడికి ముందుగా పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత బెల్లం ముక్క నైవేద్యం పెట్టాను. ఇప్పుడు అగరత్తులో ధూపం అనేది వేసుకుంటున్నానండి. ముందుగా విఘ్నేశ్వరుడి దగ్గర చూపించి తర్వాత సూర్యభగవానుడికి చూపిస్తున్నానండి. అలాగే పరమాన్నం అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు చిక్కుడాకుల్లో స్వామివారికి ప్రసాదం అనేది పెడుతున్నానండి. 7 చిక్కుడాకుల్లో ఈ ప్రసాదం అనేది పెట్టాలండి. ముందుగా అరిటాకు వేసుకున్నాను, తర్వాత ఈ చిక్కుడాకులను వేసుకుని అందులో ప్రసాదం అనేది పెడుతున్నానండి. ఇది సూర్యభగవానుడికి సమర్పించిన తర్వాత మనం తింటే అమృతం కంటే కూడా చాలా బాగుంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించుకుంటున్నానండి. ఈ మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున పాలు పొంగించుకున్నట్లయితే మన కుటుంబం ఈ పాలు ఎలా అయితే పొంగుతాయో అలా పొంగుతుందని చెప్తూ ఉంటారండి. అందుకనే మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా పాలు అనేది పొంగిస్తూ ఉంటారు చాలామంది. ఇలా వాకిట్లో పొంగించడం కుదరని వారు
మన గ్యాస్ స్టవ్ మీద పొంగించుకుంటూ ఉంటారండి. 4 వారాలు వచ్చినా 5 వారాలు వచ్చినా పాలు అనేవి పొంగించుకుంటూ ఉంటారు. ఇప్పుడు హారతి అనేది ఇచ్చేసానండి. పూజ అనేది పూర్తయింది. నేను పూజ చేసుకునే సమయానికే సూర్యకిరణాలు అనేవి పడుతున్నాయి, మీకు కనిపిస్తుంది కదా. స్వామివారికి దండం పెట్టుకుని ప్రసాదం అనేది తీసుకున్నానండి. నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.